హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, పంజాగుట్టలో వాన కురుస్తోంది. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది. వెదర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే, అయితే కవిత, వర్షం అటు సంగారెడ్డి నుంచి కుగడపల్లి వరకు ఒక మోస్తారు వర్షం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక వర్షం పడుతుంది హైదరాబాద్లో. నిన్నటి వరకు కూడా ఎండలు దంచుకొట్టాయి. దీంతో చాలా జనం, ముఖ్యంగా హైదరాబాద్లో చాలామంది జనం ఇబ్బందులు పడ్డారు. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు దాటినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం రావడంతో హైదరాబాద్ వాతావరణంతో మారిపోయింది. ముంతోటి చల్లటి వాతావరణం అయిపోయింది. దీంతో అంటే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మధ్యాహ్నం సమయంలో కూడా బయటకు వచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో రోడ్ల మీద వర్షాలు బాగానే పడుతున్నాయి. దాంతో అటు సంగారెడ్డి నుంచి ఇటు పటాన్ చెరువు కావచ్చు, లింగంపల్లి కావచ్చు, కుక్కడపల్లి, ఇటు కేపీహెచ్పి, ఇటు ముఖ్యంగా ఈ హెచ్సి ఏరియా కావచ్చు, హైదరాబాద్, గచ్చిబౌలి ఈ ఏరియాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా వడగండ్ల వర్షాలు కూడా కొన్ని చోట్ల పడుతున్నాయి. అయితే ఈ సమయంలో పడుతున్నటువంటి వర్షాలతోటి కొన్ని మామిడి తోటలకు కావచ్చు, వరికి కావచ్చు, ఇలాంటి పంటలకు కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే నిన్న మొన్నటి వరకు బాగా ఎండలు దంచుకొట్టాయి. దాంతో ఆ ఎండలతోటి ఉష్ణోగ్రతలు పెరగడంతో జనాలు చాలా ఎండలకు ఇబ్బందులు పడ్డారు. అయితే వాళ్ళు పడుతున్నటువంటి వర్షంతో కాస్త చల్లటి వాతావరణం కూడా నెలకొంది హైదరాబాద్లో. నిన్నటి వరకు ఉడకపోతతో ఇబ్బంది పడ్డటువంటి జనాలకు ఇప్పుడు పడుతున్నటువంటి వర్షంతో కాస్త రిలాక్స్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా వాతావరణం కాస్త చల్లబాటం కావచ్చు మారిపోయింది. అయితే మధ్యాహ్నం సమయానికి ఈ విధంగా ఉన్నట్టుండి ఒకసారిగా వర్షం రావడం, అక్కడక్కడ కొన్ని చోట్ల వడగండ్ల వర్షం అంటే చిన్న చిన్న రాళ్ళు కూడా పడ్డాయి. దాంతో ఈ విధంగా వర్షం పడుతుంది. ఈ వర్షంతో హైదరాబాద్లో పెద్దగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, పంజాగుట్టలో వాన కురుస్తోంది. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఈ వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, హైదరాబాద్లో భారీ వర్షం పడుతూ ఉంది. ముఖ్యంగా సెక్రటరీ పరిసర ప్రాంతాల్లో అయితే వర్షం దంచుకొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతతో ఉంటున్న నగర ప్రజలకు చల్లని వాతావరణం, వర్షంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు అయితే ఏర్పడాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సంబంధించి సెక్రటరియట్, అలాగే లక్టీ కప్పులు, మాసెప్ ట్యాంకు, దీంతోపాటు నిజాంపేట, కూకట్పల్లి ఏరియాలంతా కూడా భారీ స్థాయిలో కూడా రెవెన్యూ సంబంధించి ఈ యొక్క రెయిన్ అనేది కనిపిస్తూ ఉంది. మనకు గత 2 రోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరించింది, తెలంగాణలో ఒక మోస్తరు వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా రైతులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, అటు వ్యవసాయ శాఖ కూడా రైతులందరూ కూడా ఆరు బయట ధాన్యాన్ని ఉంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం చాలా వరకు కూడా పంట కోతకొచ్చే సమయంలో ఈ భారీ వర్షాలు పడుతుండటంతో కొంతమేర రైతులకు నష్టం చాటిల్లే అవకాశం కనిపిస్తుంది. కానీ నగరంలో మాత్రం ఇది కొంతమేర సంబంధించి వర్షాలు అన్నటివి ముఖ్యంగా ఈ ఎండాకాలం సమయంలో పడడం అనేది కొంత ఆశించదగ్గ పరిణామం. గ్రౌండ్ వాటర్ పడిపోయిన నేపథ్యంలో ఈ వర్షాలు కొంతమేర గ్రౌండ్ వాటర్ ఉండే విధంగా చేయడం, ఎండాకాలంలో దాహార్తిని తీర్చడంతో పాటు రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాటర్, బోర్లలో వాటర్ ఉండడం కోసం ఈ వర్షం కొంతమేర ఉపయోగపడే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా 2 నుంచి 3 రోజుల పాటు ఇలాగే చల్లని వాతావరణం ఉంటుంది. ఈ 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్పడం జరిగింది. 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా
చాలా ప్రాంతాల్లో ఈ వర్షపాతం నమోదవుతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడైతే భారీ వర్షపాతం నమోదవుతుందో అక్కడ రెయిన్కు సంబంధించిన టీంలు ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. ఎక్కడైతే వాటర్ లాకింగ్ పాయింట్లు ఉన్నాయో అక్కడ వాటిని అన్నింటినీ కూడా వాటర్ క్లియర్ చేసే ప్రయత్నం, ముఖ్యంగా సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో చాలా రోడ్లలో కూడా ఈ వాటర్ లాక్ అయ్యే విధంగా కూడా కొన్ని రోడ్ల మధ్యలో కూడల మధ్యలో పెద్ద పెద్ద ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది జిహెచ్ఎంసీ. ఆ ట్యాంకుల్లోకి వాటర్ వెళ్ళే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం అనేది తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇంకో గంట 2 గంటల పాటు ఈ వర్షం కనుక నమోదైతే హైదరాబాద్ రోడ్లపైన భారీగా నీరు నిలిచే అవకాశం ఉంటుంది. ది సేమ్ టైము ఈవినింగ్ సమయం కావడంతో ఆఫీసుల నుంచి ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో చాలామంది కార్లు ఉన్న వాళ్ళు వీలైతే కాస్త ముందుగానే వెళ్ళిపోతున్నారు. అనుకోకుండా వర్షం పడుతుండడంతో చాలామంది కూడా రోడ్లపైన ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తున్నాం సెక్రటరీ దగ్గర పరిసర ప్రాంతాలంతా కూడా మేఘావృతమైంది. ఒక సంబంధించి దట్టమైన పొగమంచు మధ్యలో కూడా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలుపుకొని ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరొక గంట నుంచి గంటన్నర పాటు ఇదే స్థాయిలో వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు రాకుండా రోడ్లపైన ట్రాఫిక్ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. వీలైతే సంబంధించి ముఖ్యంగా చిన్నారులు అలాగే పెద్దవాళ్ళు కొంత ఆలస్యమైనప్పటికీ మొత్తం వర్షం తగ్గిన తర్వాతే బయటికి వెళ్ళాలంటూ కూడా సంబంధించి వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వం చెప్తుంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత ఈ ఎండాకాలం వేళ వర్షం పడడం అనేది నగర ప్రజలకు సంతోషకరమైన వార్త అయితే, అటు గ్రామీణ ప్రజలకు వ్యవసాయదారులకు మాత్రం కొంతమేర నష్టాన్ని మిగులుస్తుందని చెప్పుకోవచ్చు. రాకేష్, థ్యాంక్ యూ.